హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం తెలుగులో కామన్గా కొన్ని వాక్యాలను యూజ్ చేస్తూ ఉంటాం. అవేంటంటే, నన్ను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి అతను ఒక్కడే, నన్ను బాగా ప్రేమించే ఏకైక వ్యక్తి మా అమ్మ ఒక్కతే, ఇలా అంటూ ఉంటాం. అలాంటి వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. హీఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ స్టాప్ హర్. ఆమెను ఆపగల ఏకైక వ్యక్తి అతను ఒక్కడే. హీ వాజ్ ద ఓన్లీ వన్ హూ కేమ్ టు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిన ఏకైక వ్యక్తి అతనొక్కడే. మై మదర్ ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఎవర్ రియల్లీ లైక్డ్ మీ. నన్ను బాగా నిజంగా ఇష్టపడిన ఏకైక వ్యక్తి మా అమ్మ ఒక్కతే. మై బ్రదర్ ఈజ్ ద ఓన్లీ వన్ హూ నోస్ హౌ టు డూ దిస్. దీన్ని ఎలా చేయాలో తెలిసిన ఏకైక వ్యక్తి మా అన్నయ్య ఒక్కడే, ఇలా వస్తుంది. ఎగ్జాక్ట్గా మనం ట్రాన్స్లేట్ చేస్తే మై బ్రదర్ ఈజ్ ద ఓన్లీ వన్, మా అన్నయ్య ఒక్కడే. హూ నోస్ హౌ టు డూ దిస్, ఎవరికైతే ఇది చేయడం తెలుసో అనే మీనింగ్ వస్తుంది. అందుకని మనం తెలుగులో ఎగ్జాక్ట్గా కాకుండా ఇలా, ఇది ఎలా చేయాలో తెలిసిన ఏకైక వ్యక్తి మా అన్నయ్య మాత్రమే. యు ఆర్ ద ఓన్లీ వన్ హియర్ హూ లైక్స్ చెస్. ఇక్కడ ఉన్న వాళ్ళలో చెస్ ఇష్టపడేది నువ్వు ఒక్కదానివే. యు ఆర్ ద ఓన్లీ పర్సన్ ఐ నో హూ కెన్ హెల్ప్ మీ. నాకు తెలిసిన వాళ్ళలో హెల్ప్ చేయగల వ్యక్తి నువ్వు ఒక్కడవే. ఐ ఆమ్ ద ఓన్లీ వన్ హియర్ హూ స్పీక్స్ ఇంగ్లీష్ మాట్లాడేది నేను ఒక్కదాన్ని ఇక్కడ. ఐ ఆమ్ ద ఓన్లీ వన్ హూ సర్వైవ్డ్. బహుశా నేనేదో ఒక యాక్సిడెంట్లో చిక్కుకున్నాను, బతికి బయటపడింది నేను ఒక్కదాన్ని. హీ వాజ్ ద ఓన్లీ వన్ హూ వాజ్ ఇంజ్యూర్డ్. ఎవ్వరికి దెబ్బలు తగలలేదు, కానీ అతను ఒక్కడికి దెబ్బలు తగిలాయి. అంటే దెబ్బలు తగిలిన వ్యక్తి అతను మాత్రమే. ఈ సెంటెన్సెస్ ఏంటంటే, మన చేత ఒకరు బలవంతంగా పని చేయించడం, అంటే ఫోర్స్ చేయడం, ఆ పని చెయ్యి అని ఫోర్స్ చేయడం. అలాంటి సందర్భంలో ఈ సెంటెన్సెస్ని యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ప్యాసివ్ ఫామ్స్. మనకి ప్యాసివ్ ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ ఫామ్స్తో పాటుగా ఇవి కూడా నేర్చుకోవాలి, అప్పుడే మన ఇంగ్లీష్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఐ వాజ్ మేడ్ టు డూ ద వర్క్ బై హిమ్. ఇక్కడ నేను ఫస్ట్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ యూజ్ చేశాను, రిమైనింగ్ సెంటెన్సెస్కి యూజ్ చేయలేదు. ఫస్ట్ సెంటెన్స్ మీకు అర్థం అవుతుందని యూజ్ చేశాను. అంటే ఒకరి చేత, సమ్వన్, ఎవరి చేత ఆ పని చేయించబడడం. ఐ వాజ్ మేడ్ టు డూ ద వర్క్ బై హిమ్. నేను అతని చేత ఆ పనిని చేయించబడ్డాను. అంటే అతను నా చేత చేయించాడు ఆ పని, నాకు ఇష్టం లేకుండా ఫోర్స్ చేయించాడు. అది హీ వాజ్ మేడ్ టు డూ షో హిజ్ ఐడి. అతను ఐడి చూపించడానికి ఇష్టపడలేదు, కానీ ఐడి చూపించేలా చేశాడు. సర్ప్రైజింగ్లీ మై సిస్టర్ వాజ్ మేడ్ టు వాక్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హర్ ఆపరేషన్. మా సిస్టర్కి ఆపరేషన్ చేసిన తర్వాత నడవడం ఇష్టం లేదు, ఎవరికైనా ఇష్టం ఉండదు కదా, కానీ అలా నడిపించవలసిన పరిస్థితి. మేబీ డాక్టర్స్ నడిపించాలి అని ఖచ్చితంగా చెప్పుండొచ్చు. అప్పుడు ఆ పనిని మా సిస్టర్ చేత చేయించారు. సర్ప్రైజింగ్లీ, ఆశ్చర్యకరంగా, మై సిస్టర్ వాజ్ మేడ్ టు వాక్, నడిపించబడింది. ఇమీడియట్లీ, ఎప్పుడు? ఆఫ్టర్ హర్ ఆపరేషన్ తర్వాత వెంటనే నడిపించబడింది. ఐ వాజ్ మేడ్ టు లెర్న్ క్లాసికల్ డాన్స్. క్లాసికల్ డాన్స్ అంటే నాకు ఇష్టం లేదు, కానీ నా చేత నేర్చుకునేలా చేశారు వాళ్ళు, నాకు నేర్పించారు. హీ వాజ్ మేడ్ టు పే ఎక్స్ట్రా అమౌంట్ అతని చేత కట్టించారు. ద క్లర్క్ వాజ్ మేడ్ టు రిజైన్. క్లర్క్ చేత రిజైన్ చేయించారు. రాము వాజ్ మేడ్ టు డూ హోంవర్క్. రాము చేత హోంవర్క్ చేయించారు. అంటే ఇష్టం లేకుండా బలవంతంగా చేయించడం. ఆ పని ఎవరి చేత చేయించబడిందో కూడా మనం యాడ్ చేయాలంటే బై తర్వాత యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద క్లర్క్ వాజ్ మేడ్ టు రిజైన్ బై హర్ ఆఫీసర్. ఆమె ఆఫీసర్ చేత రిజైన్ చేయించబడింది. ఇలా. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.